రాత్రి 1 గంట అయింది పడుకునేటప్పటికి. 3ంటికి లేచాం. మళ్ళీ తర్వాత 3ంటికి లేచి 5 గంటల దాకా మేము ప్రేయర్ చేసుకుని కాసేపు ప్రేయర్ చేసుకున్నాం. తర్వాత మేము మూవ్ అవుదాం అనేటప్పటికి మళ్ళీ ఆ సిస్టర్ గారు వచ్చి 5 గంటలకి టిఫిన్ ఎట్టింది అక్కడ. ఆవిడ టిఫిన్ ఎట్టిన తర్వాత బ్రష్ కూడా చేయలేదు. తండ్రి గారు 5ంటికి వచ్చేమన్నారు బయలుదేరి. అయితే ఆవిడ మాట్లాడుతూనే 6:30 అయిపోయింది. అప్పుడు బ్రష్ చేసి టిఫిన్ చేసి బయలుదేరి వచ్చాం. దేవుడు మహాకృపడ క్షేమంగా భయవరం రావడానికి కృప చూపించాడు దేవుడు. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేదు. 2 బళ్ళు వెళ్ళి ఒక కారుని గుద్దేసిన యాక్సిడెంట్ అయింది. మేము వచ్చే దానిలో చూసాం. మరి క్షేమంగా దేవుడు మీ మధ్యకి చేర్చడం ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మనకి ఏదైనా జరిగినప్పుడు మనకు ఆయన విలువ ఏసై విలువ అర్థమవుతూ ఉంటుంది. కానీ క్షేమంగా మనకి ఈ ప్రయాణాలు, ఎందుకంటే ఈ రోజున చాలా పరిస్థితులన్నీ ట్రాఫిక్ పెరిగిపోవడం, ఇప్పుడు బైక్ ఇంటికి వచ్చి 4-5 బైకులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడి క్షేమంగా ప్రయాణంలో తోడుగా ఉన్న దేవునికి నేను స్తుతిస్తూ, మరి దేవుడు నామానికి యేసుక్రీస్తుకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున మీతో పంచుకోవాలన్నటువంటి వర్తమానము తీర్పు గురించి, జడ్జిమెంట్. మీకు తెలుసు తీర్పు అనేది. అయితే బైబిల్ ఏం చెప్తున్నా ఒకసారి చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు, కానీ వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. స్టార్ట్ చేశారా? ఓకే. ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డలారా, మనము జీవము గల దేవుణ్ణి గ్రహించాము. సువార్తని అంగీకరించినటువంటి ప్రజలు మన దగ్గరికి సువార్త వచ్చింది. అయితే యేసుక్రీస్తుని అంగీకరించిన మనకి, యేసుక్రీస్తుని మనం ఎలాగైతే యాక్సెప్ట్ చేసామో, యేసుక్రీస్తుని రక్షకుడుగా ఎలా అయితే మనం స్వీకరించామో, యేసయ్య ఏం చెప్తున్నారంటే మనందరికీ తీర్పు ఉండబోతుంది. తీర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే, ఈ తీర్పు దగ్గర నుంచి ఎవరు తప్పించే వాళ్ళు ఉండరు. ఎవరు తప్పించే వాళ్ళు ఉండరు. సాధారణంగా భూమి మీద చూస్తే వాళ్ళు ఎలా తీర్పు తీరుస్తారంటే, లంచం పుచ్చుకుని, లేదంటే వాళ్ళకి ధనం ఇస్తే వాళ్ళు న్యాయం ఏ పక్కన ఉందో దాన్ని కూడా మార్చివేసి వాళ్ళు తీర్పిస్తున్నట్టుగా మనము ఈ రోజున చాలా సొసైటీలో మనం అనేకమైన కేసులు మనం చూస్తూ ఉంటాం. అయితే మన దేవుడి దగ్గర ఒక తీర్పు అనేది ఉంది. ఆ జడ్జిమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా మనం ఆయన దగ్గర నిలబడాలంట. ఇక్కడ నిలబడ్డ నేను, ఇక్కడ కూర్చుని వాక్యం ఉంటారు మీరు, ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర నిలబడి ఆయన తీర్పు తీర్చినప్పుడు మన క్రియను బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ నీతో నాతో ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలు ఎలాగున్నాయి? ఎందుకంటే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు. నువ్వు ప్రభువుని నమ్ముకుని ఒక దినాన్ని నువ్వు మృతి పొందబోతున్నావు, లేదంటే నిద్రించబోతున్నావు. అయితే మృతి పొందిన తర్వాత నువ్వు ధన్యుడివే అని వ్రాయమని పరలోకంలో ఒక స్వరం చెప్పగా వింటుంది. నిజమే, వారు తమ ప్రయాసను మాని వారు విశ్రాంతి పొందుతున్నారు, విశ్రాంతిలోకి వెళ్తున్నారు, కానీ వారి క్రియలు మాత్రం వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఈ రోజున మీ క్రియలు మీ వెంట రాబోతున్నాయి. ప్రతి వ్యక్తి ఇక్కడ కూర్చుని యేసుక్రీస్తుని ఎవరైతే సంతోషంగా అంగీకరించారో, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మారో, యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తున్నారో, వాళ్ళందరికీ కూడా ఒక దినాన తీర్పు ఉండబోతుంది. ఏముండబోతుంది? తీర్పు ఉండబోతుంది. ఆ తీర్పు దినాన్ని ఏమని సమాధానం చెప్పగలుగుతాం మనం? ఈ రోజు బయట సొసైటీలో మనం చాలా మందిని చూస్తాం. దేవుడంటే భయపడరు, దేవుడంటే భయపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తారు. మేము ఆల్రెడీ ప్రభుని ఎప్పుడో నమ్ముకున్నాం, మా పెద్దల కాడి నుంచి మేము దేవుని నమ్ముకున్న కుటుంబం అది అని భయం అనేది లేకుండా వాళ్ళు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతి వ్యక్తికి తీర్పు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ తీర్పు ఎలా ఉంటదంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఆ తీర్పు ఇస్తుంటే మీకు బైబిల్లోనే మీకు చూపించాలనుకుంటున్నాను. ఆయన తీర్పు తీర్చే ముందు ధవళ సింహాసనం మీద ఆయన ఉన్నప్పుడు, ఆశీర్వాదం ఉన్నప్పుడు, ఈ భూమి ఆకాశాలు ఆయన సమ్ముఖం నుండి పారిపోబోతున్నాయంట. ఏంటండి? పారిపోతుంది. నిజంగా భూమి ఆకాశాలు ఆయన సమ్ముఖం నుండి పారిపోతున్నాయంటే ఆ తీర్పు ఎలా ఉండబోతుంది అంటారు? ఆ తీర్పు ఎలా ఉండబోతుంది? అసలు భూమి ఆకాశాలు ఆయన సమ్ముఖం నుండి పారిపోతున్నాయంటండి. నిజముగా ఆయన ఎంత రోషము కలిగి, ఎంత రౌద్రుడై ఆ తీర్పు తెచ్చిపోతున్నాడు కదా. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక చోటుకు వెళ్ళాం కదా, నరసాపురం వెళ్తే సరే కొంచెం స్వీట్ తిన్నాను, ప్రేరణ వచ్చి మసాలా ఫుడ్ కదా అని ప్రేరణ తీసుకున్న తర్వాత ఒక డ్రింక్ తాగమని ప్రేరణ వస్తే పక్కనే వాక్యం చూసాం. అరే క్రైస్తులు అనుకుంటా. సరే ఏమండి ఏ చర్చికి వెళ్తారండి అన్నాను. అంతే. అనగానే మేము 7th డే చర్చికి వెళ్తాం అన్నారు. ఇంకా చూసుకోండి, ఇంకా ఏం చేశాడు? స్టార్ట్ చేశాడు. ఇంకా దేవుడు అంటే భయం లేదు, పాత నిబంధనలు తనకు నచ్చిన మాటలు మాట్లాడాడు. అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా, యేసయ్య తండ్రి నా అందు నివసించి ఆయన క్రియలు చేస్తున్నాడంటే అసలు వినడంటే వినట్లేదు, సీరియస్ అయిపోతున్నాడు, కేకలు వేస్తున్నాడు. వద్దులేదు నీకు నాకు డిస్కషన్ ఎందుకు అంటున్నాడు. చాలా పెద్ద వయసు ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనిషికి బైబిల్ చేతిలో ఉంది, కానీ బైబిల్లో ఉన్న అర్థాన్ని గ్రహించలేను అన్నాను. అయ్యా ఆయనే మార్గం సత్యం జీవం కదా, ఆయనతోనే పరలోకం వెళ్తాం కదా. దాన్ని కూడా ఆయన చాలా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడినట్టుగా నేను ఫేస్ చేశాను ఎస్టర్డే ఆ యొక్క పరిస్థితిని. ఎందుకంటే ప్రభు నాకు ముందే చెప్పారు, 19 మంది ముత్యాలు ఇద్దని.
తర్వాత అతను ఆరాధిస్తున్నాడు అనమాట. సరే ప్రభుని అడిగాను 2 మాటలు చెప్పంటే అప్పుడు స్టార్ట్ చేశాను నేను. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున తీర్పు అనేది ప్రతి వ్యక్తికి ఒక దినాన్ని ఉండబోతుంది. బైబిల్ చేతిలో ఉంది కదా అని మనకి నచ్చిన మాటలు తీసుకుని మనకు నచ్చిని మనం అది మన జీవితంలో ఇదే కరెక్ట్ అనుకుంటే చాలా ప్రమాదం. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ జీవించాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే ఆ వ్యక్తి అంటున్నాడు, చూడండి శనివారం కదా ఆరాధన, ఈరోజు ప్రపంచం అంతా ఆదివారం ఆరాధన చేస్తున్నారు ఏంటి అని అంటున్నాడు ఆయన. చూసారా? ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఇలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళగలుగుతారండి? అసలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారా? ఈ రోజున నీ క్రియలు ఎలాగున్నాయో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, మన మాట మన తీసుకున్న నిర్ణయాలు, ప్రతి దినము మనం ఎలా బ్రతుకుతున్నాం, ప్రతి దినం మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, మనం తీసుకున్న నిర్ణయాలు, మనం జీవించే విధానము రేపొద్దున తీర్పు దినాన్ని ఖచ్చితంగా తీసుకెళ్లబోతుంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీ జీవితం ఎలాగుందో, నీ జీవితానికి దేవుడు ఒక ఫుల్ స్టాప్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తీర్పు దినాన నీ క్రియలు బట్టి దేవుడు, ఎందుకంటే ఆ జడ్జిమెంట్ లో చూస్తే అక్కడ జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే కనుక నువ్వు దేవుని రాజ్యానికి రాలేవు. హల్లెలూయా. నువ్వు ఎన్ని చేసినా సరే. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభునందు మృతులు ధన్యులు, కానీ వారి క్రియలు వారి వెంట రాబోతున్నాయి. వారి క్రియలు వారి వెంట రాబోతున్నాయి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నేను కూడా నీ క్రియలు నా క్రియలు నా వెంట రాబోతున్నాయి, నీ క్రియలు నీ వెంట రాబోతున్నాయి. అందుకే జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా డిసిషన్ తీసుకో, వాక్యానుసారంగా బ్రతుకు, ఏది చేసినా వాక్యానుసారంగా చేయి, ఏది చేసినా నువ్వు వాక్యానుసారంగా చేయి, ఎందుకంటే నీ క్రియలు నీ వెంట రాబోతున్నాయి. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త జాన్ చాప్టర్ 2:24 లో ఏమంటాడంటే, మీరు అక్కడ చూస్తే ఎవరైనా చదువుతారు? జాన్ చాప్టర్ 2:24 లో ఏమంటాడు ఒకసారి చూడండి. ఆయన అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఇక్కడ చూస్తే మన అంతరంగాన్ని ఎరుగున్నవాడు మన దేవుడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మన అంతరంగం అంతా కూడా ఎలా పనిచేస్తుందో, ఎలా ఆలోచిస్తుందో, మొత్తం సమస్తాన్ని ఎరుగున్నవాడు మన దేవుడు. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా చెప్తున్నాడు, నీకు తీర్పు ఉండబోతుంది ముందు. జాగ్రత్తగా బ్రతుకు, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా జీవించు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నేను చూస్తున్నాను, నాకు తెలుసు. నేను తీర్పు తెచ్చబోతున్న ఒక దినాన్ని, ఆ దినాన్ని నువ్వు తప్పించుకోలేవు అని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మన అంతరంగాన్ని ఎరుగున్నవాడు. మనం మనుషుల దగ్గర మనం భక్తి చేసినట్టుగా నటించవచ్చు, మనం మనుషుల దగ్గర మనము మెప్పించవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. ఈ అబ్బాయి మంచోడే, ఈ అమ్మాయి మంచిదే, భక్తిపరుడే, ప్రార్థనాపరుడే అని తప్పించుకోవచ్చు. కానీ జీవము గల దేవుని దగ్గర, సింహాసనం దగ్గర నుంచి మాత్రం మనం తప్పించుకోలేం. హల్లెలూయా. అంతరంగాన్ని ఎరుగున్నవాడు దేవుడు. ఈ రోజు నా అంతరంగాన్ని ఎరుగున్నవాడు దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆయన చాలా పవర్ఫుల్, ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన ఏదైనా చెప్పాడు అనుకోండి, ఆయన ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అనుకోండి, అది ఖచ్చితంగా చేసి తీరతాడు. హల్లెలూయా. ఏ మాత్రము కూడా ఒక్కటి కూడా ఆయన పొల్లు పొన్నేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ అంతరంగాన్ని గమనించే దేవుడిని, నీ అంతరంగాన్ని గమనించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంచు దినాల్లో, కడవరి దినాల్లో, భయంకరమైన దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనుషులు పాడైపోయిన దినాలు, మనుషులు స్వార్థకులు అయిపోయారు, మనుషులు ధనాపేక్షలు అయిపోయారు, మనుషులు బింకములాడవారు అయిపోయారు. ఈ రోజున ప్రేమ లేదు. ఈ రోజున ఎటు చూసినా సరే, ఎటు వెళ్తున్నా సరే, బైబిల్ ఏం చెప్తుందో అది మనకు కనబడతానే ఉంది. అందుకే ఈ అంచు దినాలు, ఈ కడవరి దినాల్లో సార్వత్రిక సంఘంగా క్రీస్తును అంగీకరించినటువంటి మనము ఈ విశ్వాస జీవితం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఒక దినాన్న ప్రభు ఎదుట నిలబడపోతున్నాం. ఆ సింహాసనం ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పే పరిస్థితి మనకు ముందు రాబోతుంది. అందుకే ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా, చాలా మెలకుగా, చాలా భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. హల్లెలూయా. ఆ తీర్పు విషయంలో చాలా స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే దానికి ఎవడో తప్పించలేడు. అది ఎక్కడ ఉందో మనం బైబిల్లో చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 20 ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 11 నుంచి మనం ఒకసారి చదువుకుందాం. 11 నుంచి ఎవరైనా పిండి చదువున్నాను ఒకసారి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న, చాలా మా సిస్టర్ మీరు జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడి ఉందండి ప్రియ దేవుని సంగమా. మరియు ధవలమైన మహాసింహాసనం ఉంది. ధవలమైన మహాసింహాసనం అనేటువంటి మాట అక్కడ మెన్షన్ చేయబడింది. అయితే దాని యందు ఆసీనుడు ఒకరిని చూచాడట. ఎవరు చూచారంటే యోహాను చూచాడు. ఈ యోహాను యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు 12 మందిలో. ఈ యోహానికి ప్రత్యక్షత ఇవ్వబడింది. ఈ యోహాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యోహాను యేసుక్రీస్తుకి ప్రియ శిష్యుడు. హల్లెలూయా. అయితే ఈ ప్రియ శిష్యుడిని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇతను ఎలాగైనా సరే చంపేలను. ఆ కాలంలో క్రీస్తు నచ్చిన వాళ్ళు, క్రీస్తు పరిచయం నచ్చిన వాళ్ళు, క్రీస్తు సువార్త నచ్చిన వాళ్ళు, వాళ్ళకి నచ్చినగా వాళ్ళు హెచ్చించుకునేటువంటి మనుషులు ఇతను హతమార్చాలని, హేమార్చాలని, ఇతను చంపేయాలని చూసినప్పటికీ కూడా నేను విన్నాను, చరిత్రలో చెప్తుంది, ఈయన్ని నూనె కాగుతుంది కదండి, బాగా మంట పెడితే నూనె ఏమవుతుంది?
అవుతుంది. అలాంటి నూనెలో ఇతను పాడేశారని, కానీ ఇతనికి ఏమీ అవ్వలేదనేటువంటి హిస్టరీ చెప్తా ఉంటది. అయితే మనం గమనించినట్లయితే దేవుడు ఇతని పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చుకోవడానికి దేవుడు చాలా సహాయం చేయడానికి దేవుడు యోహానికి చాలా సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇతన్ని పద్మసు దీపంలో వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడ మనిషి అనేవాడు ఉండడు. ఇతను ఏం చేస్తాడో చూద్దాం, ఇతను బ్రతికేంటనో చూద్దాం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా బైబిల్ చెప్తా ఉంది శ్రమను మనకు ఆయన తోడే ఉంటాడని. అలాంటి శ్రమలో చుట్టూ నరజాతి మానవ జాతి లేనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి బల్బు లేదు, ఎటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అతనికి ఇచ్చిన ప్రత్యక్షత ఈ ప్రకటన గ్రంథము. హల్లెలూయా. మీరు చూడొచ్చు రెవల్యూషన్ చాప్టర్ 1 లో ఏం రాయబడుతుందంటే ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అంటే దేవుడు ఆయనకు అన్నారు కదా, ఆయన అంటే ఆయన ఎవరు? యోహాను. ఎవరండి? ఎవరు? యోహానుకు అనుగ్రహించిన ప్రత్యక్షత లేదంటే ప్రకటన. దేవుని బిడ్డలారా, ఈ యోహాను చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం ధవళమైన మహాసింహాసనం. దాని మీద ఒక ఆయన ఆశీనుడే కూర్చున్నాడట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ భూమి ఆకాశాలు ఆయన సముఖం నుండి పారిపోతున్నాయంట. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ భూమి ఆకాశాలు ఆయన సముఖం నుండి పారిపోయేటువంటి సిచ్యువేషన్ ఏదవుతుందంటే అసలు అక్కడ ఏం జరగబోతుంది? ఏమండి, సాధారణంగా మన చరిత్రలో కానీ ఎక్కడైనా బయట ఇటువంటి పరిస్థితి మనం ఎక్కడైనా విన్నామా? కానీ భూమి ఆకాశాలు ఆయన సముఖండి పారిపోతాయా? జరుగుద్దంటారా? నేనైతే నమ్ముతున్నానండి. ఎందుకు చెప్పనా, ఒక రోజు యుద్ధం జరుగుతుంది పాత నిబంధనలో, యెహోషువ ఆ జనరేషన్ లో యుద్ధం జరుగుతుంటే సాధారణంగా బైబిల్ రూల్ ఏంటంటే సూర్యాస్తం అయిపోతే గనక యుద్ధం చేయకూడదు. ఇంకా ఏం చేయకూడదు? యుద్ధం చేయకూడదు. కానీ యెహోషువ ప్రార్థన చేస్తే యుద్ధం ఆగకుండా దేవుడు ఏం చేశాడు అంటే దేవుడికి అసాధ్యమైంది ఏది అంటే సృష్టిని కంట్రోల్ చేస్తున్నాడు. ఈ సృష్టిని కంట్రోల్ చేస్తున్న దేవుడు ఆయన కోపానికి లేదంటే అక్కడ ఏం జరుగుద్దో మనకు మెన్షన్ చేయలేదు. కానీ ఈయన తీర్పు తెచ్చే దినాన్ని లేదంటే ఆ సింహాసనం మీద ఆశీనుని చూశాడు. ఆయన ఎప్పుడైతే ఆ సింహాసనం మీద కూర్చుంటున్నాడో, ఆశలో ఉన్నాడో, ఈ భూమి ఆకాశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఆయన సమ్ముకుండి పారిపోతున్నాయంట. ముందు పారిపోతున్నాయి. పారిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాటికి నిలువు చోటు కనబడకపోయిను. ఏమంటే భూమి ఆకాశాలు పారిపోవడమే కాదు, అవి నిలబడడానికి చోటే లేదని బైబిల్ చెప్తుంది. అవునండి. ఎందుకు భూమి ఆకాశాలు పారిపోతున్నాయి? నెక్స్ట్ వన్, ఎందుకు అసలు చోటే కనబడలేదని బైబిల్ చెప్తుంది. దాని కారణం ఏంటంటారు? చెప్పండి. దాని కారణం బైబిల్ చెప్తుంది. చూడండి, జాగ్రత్తగా. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదురు నిలబడి చూచితి. ఇదండి అసలు కారణం. అమ్మ బాబాయ్, సమయం వచ్చింది, ఈయన తీర్పు తీరుస్తున్నాడు. ఈయన ఎదుట అందరూ నిలబడుతున్నారంట. ఎవరు నిలబడుతున్నారు? అందరూ. గొప్పవారు నిలబడుతున్నారంటండి, కొద్దివారు నిలబడుతున్నారంట. నెక్స్ట్ వన్, మృతులైన వారు కూడా ఆ సింహాసనం ఎదుట నిలబడుతున్నారంట. వీళ్ళందరూ నిలబడుతున్నారు. ఇవి ఎప్పుడైతే జరుగుతున్నాయో ఈ భూమి ఆకాశాలు పారిపోతున్నాయో వాటికి నిలువు చోటు కూడా కనపడకపోయింది. ఎందుకంటే దేవుని యొక్క, మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ పరిశీలిస్తానండి, 148వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన యొక్క మహిమని మనిషి గుర్తించట్లేదు, కానీ ఎవరు గుర్తిస్తున్నారంటే ఈ భూమి ఆకాశాలు గుర్తిస్తున్నాయి. ఎవరు గుర్తిస్తున్నారండి? భూమి ఆకాశాలు గుర్తిస్తున్నాయి. 148వ కీర్తన ఒక్కసారి చూడండి, ఒక్కసారి తెరవండి. అలాగే పట్టుకుని మీరు 148 Psalm 1 148వ కీర్తన ఒకసారి ఎవరైనా తెరవండి. 148వ కీర్తన నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థల నివాసులారా ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రులారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైన జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటికి నిత్య స్థాయువులుగా స్థిరపరుచున్నాడు. ఆయన వాటికి కట్టను నియమించును, ఏది దాన్ని అతిక్రమింపదు. భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. ఎవరాజ్ఞ నెరవేరుస్తుందట? తుఫాను ఆయన ఆజ్ఞ. పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను పురకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత పవర్ఫుల్ గా పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేయబడ్డాయి. ఎందుకంటే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి మహిమ ఈ రోజున మనిషికి, తన పోలికలో మనిషికి అర్థం అవట్లేదు. కానీ ఈ భూమి మీద నేను అనుకుంటాను, ఈ భూమి మీద ప్రతి చెట్టుకి ప్రతి దానికి కూడా దేవుని మహిమ అర్థమవుతుంది. హల్లెలూయా.
కానీ మనకు అర్థం కావట్లా. ఒక దినం రాబోతుంది, ఆ దినం ఏంటంటే ధవ సింహాసనం మీద కూర్చుంటాడు, మీకు తీర్పు తీరుస్తాడట. ఆయన కోపానికి లేదంటే ఆయన ఉగ్రతకి లేదంటే ఆయన రోషము గల దేవుడు అని బైబిల్ చెప్తుంది కనుక ఈ భూమి ఆకాశాలు ఆయన సముఖంలో పారిపోతున్నాయి. నెక్స్ట్ వన్ చోటు కూడా ఉండలేదు. అక్కడ ఎవరు నిలబడుతున్నారంటే గొప్పవారు నిలబడుతున్నారు, నెక్స్ట్ వన్ కొద్దివారు కూడా నిలబడుతున్నారు, నెక్స్ట్ వన్ మృతి లేని వారు సింహాసనం ఎదురు నిలబడుతున్నారు. గొప్పవాడు నిలబడుతున్నాడు, కొద్దివాడు నిలబడుతున్నాడు, మృతి లేని వాడు కూడా ఆయన ఎదురు నిలబడుతున్నాడు. అందులో మనం ఉంటామంటారా ఉండమంటారా? అందులో మనం ఉంటామంటారా ఉండమంటారా? అందులో మనం నిజంగా ఉంటామంటారా? మనం నిజంగా ఉంటే గనక బైబిల్ ఏం చెప్తుందంటే ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే అక్కడ ఏముందో చూడండి. అప్పుడు గ్రంథములు విప్పబడతాయి. జాగ్రత్తగా ఈ మాట ఎవరైనా చదవండి గట్టిగా బిగ్గరగా. జాగ్రత్తగా వినండి. గ్రంథాలు విప్పబడుతున్నాయి. ఎందుకు ఈ గ్రంథాలు విప్పబడుతున్నాయి అంటే ఇజ్రాయిల్ అనేటువంటి బిడ్డ నేనున్నానండి. నేను ప్రతి దినము ఏం చేస్తున్నానో, ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నానో, ఎక్కడ వాక్యం చెప్తున్నానో, ఎవరికి నేను వ్యక్తిగతంగా సువార్త చేస్తున్నానో, నా యొక్క ప్రతి దినము కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అది గ్రంథాల్లో మెన్షన్ చేస్తున్నాడు. ఎక్కడ మెన్షన్ చేస్తున్నాడు? గ్రంథాల్లో మెన్షన్ చేస్తున్నాడు. మెన్షన్ చేసి ఏం చేయబోతున్నాడు అంటే నెక్స్ట్ వన్, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథం కూడా ఉంది. జాగ్రత్తగా వినండి. మరియు వేరొక గ్రంథం ఏంటి? జీవ గ్రంథం. ఒకటి గ్రంథాలు ఉన్నాయి, నెక్స్ట్ ఆ గ్రంథాలు ఉన్నాయి, నెక్స్ట్ వన్ జీవ గ్రంథం ఉంది. ఈ రెండు చూస్తే నెక్స్ట్ ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి జాగ్రత్తగా వినండి. ఆ గ్రంథములందు ఏదైతే వ్రాయబడిందో వాటిని బట్టే తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందుతున్నారు. ఆ గ్రంథంలో ఏది మెన్షన్ చేయబడిందో, ఏది వ్రాయబడిందో దాన్ని బట్టే ఏమవుతున్నారట? మృతులు వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందబోతున్నారు. నెక్స్ట్ వన్ చూస్తే, నెక్స్ట్ కేటగిరీ చూస్తే సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. సముద్రంలో పడి ఎంత మంది అయితే చచ్చిపోయారో, ప్రపంచం మొత్తం కూడా ఎక్కడెక్కడ సముద్రాలుగా పిలువబడుతున్నాయో, ఆ సముద్రంలో ఎవరైతే పడి చచ్చిపోయారో వారినందరినీ కూడా ఎవరికి అప్పగిస్తున్నారు? సముద్రం. ఎవరు అప్పగిస్తున్నారు? సముద్రం అప్పగిస్తుందంట. మీరు గమనించారా? సముద్రమే ఆయనకు అప్పగిస్తుందట. నెక్స్ట్ చూస్తే మరణమును పాతాళలోకమును వాటి వశమును మృతులను అప్పగిస్తుంది. నెక్స్ట్ మరణించేవారు. అయితే మరణము పాతాళ లోకము అని ఉంది. ఇక్కడ చూడండి, రెండు మరణాలు కనబడతాయి మనకు బైబిల్లో. బైబిల్ ఏం చెప్తుంటే రెండవ మరణం అనేటువంటి మాట మనం బైబిల్లో చూస్తాం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. అయితే రెండో మరణం ఏంటి? ఒకటి, మనము భూమి మీద ప్రతి వ్యక్తి చనిపోతున్నాడు. అయితే మనకి ఏ సోల్ అయితే ఇవ్వబడిందో, మనకి ఏ ఆత్మ అయితే ఉందో, మనలో ఉన్నటువంటి ఆత్మకి లేదంటే ప్రాణము శరీరము, ప్రాణం వదిలిన తర్వాత శరీరం ఏమైపోద్ది? మట్టిలో కలిసిపోతుంది. కానీ ప్రాణం వదిలిన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత మనలో ఏముంటుంది? ఆత్మ. ఈ ఆత్మకి తీర్పు ఉండబోతుంది. అందుకే ఈ ఆత్మ రెండవ అగ్నిగుండం అయితే రెండవ మరణం తప్పించబడాలని బైబిల్ చెప్తుంది. ఇక్కడ చూస్తే కనుక మీరు ఇక్కడ చూస్తే మరణమును పాతాళలోకమును వాటి వశమును మృతులను అప్పగిస్తుంది. అంటే ప్రభువుని అంగీకరించకుండా, ప్రభువు దగ్గరికి రాకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రభువుని అంగీకరించే వారైతే అక్కడ పరదేశం అనేటువంటి మెన్షన్ చేయబడాలి. కానీ పాతాళ లోకం అని ఉంది. అయితే ఈ పాతాళ లోకంలో ఎవరైతే ఉన్నారో వాటి వశంలో ఉన్నటువంటి మృతులందరినీ కూడా అప్పగిస్తుందంట. ఎవరికి అప్పగిస్తుంది? ఆ ధవలమైన సింహాసనాసిన వాడికి అప్పగిస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే వారిలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందుతున్నాడు. మీరు చూస్తే సముద్రంలో కానివ్వండి, లేదంటే గ్రంథాలు రాయబడిన వాటిలో కానివ్వండి, తమ క్రియలు చొప్పున తీర్పు పొందుతున్నారు. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను తీర్పు తెచ్చబోతున్నాను, సమయం దగ్గరలో ఉంది. ఆ తీర్పు దినాన్ని నేను ఖచ్చితంగా నేను తీర్పు తీరుస్తాను, నీ క్రియను బట్టి తీర్పు తెచ్చబోతున్నాను అంటున్నాడు అండి. హల్లెలూయా. ఎవరి క్రియను బట్టండి? నీ క్రియను బట్టి తీర్పు తెచ్చబోతున్నాడు. ఎలా ఉన్నాయి నీ క్రియలు? ఎలాగున్నాయి ఈ రోజున? నీ యొక్క మాటలు ఎలాగున్నాయి? నీ జీవితం అసలు నీ క్రియలు ఎలాగున్నాయి? నీకు అర్థమైన నీ క్రియలు ఎలాగున్నాయో దాన్ని బట్టే నీకు దేవుడు తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ వన్ చూస్తే మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో. జాగ్రత్తగా వినండి. ఈ మరణము మృతుల లోకంలో ఎక్కడ వేయబడుతుంది? ఎక్కడ పడవేయబడుతుంది? అగ్నిగుండము. ఈ అగ్నిగుండము రెండవ మరణము. చూడండి, ముందు మనకి చాలా టఫ్ గా దేవుడు చూపిస్తున్నాడు బైబిల్ నుంచి. అయితే ఎవరి పేరైనా జీవ గ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తీర్పు తెచ్చబోతున్నాడు. అయితే మీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. దాన్ని ఎవరు తప్పించలేరు, దాన్ని అక్కడ ఎవరు కూడా రికమెండేషన్ చేయలేరు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుందా? ఖచ్చితంగా నా పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందని మీరు ఎవరైనా చెప్పగలరా? అయ్యా, నా పేరు జీవ గ్రంథంలో ఖచ్చితంగా మెన్షన్ చేయబడుతుంది, నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు ఆ పరిశుద్ధత ఉంది, నాలో ఆ నిరీక్షణ ఉంది, నా బ్రతికేంటో నా జీవితం ఏంటో నాకు తెలుసు, ప్రభువుకు తెలుసు. ఇప్పుడే నేను చనిపోయినా ఖచ్చితంగా నా పేరు జీవ గ్రంథంలో ఉంటుందని మీరు ఎవరైనా చెప్పగలరా? ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ చదువుతున్నాను. ఎవరి పేరైనా జీవ గ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఎక్కడ వేయబడతాడు? జాగ్రత్తగా వినండి. చర్చికొచ్చాడు, ప్రభువుని అంగీకరించాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు, బైబిల్ కూడా చేతితో పట్టుకున్నాడు, కానీ ప్రభుకి విరుద్ధంగా బ్రతికాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందా?
ప్రభు నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, 20 ఏళ్ళ క్రితమే మారుమనసు పొందారన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. కానీ అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతున్నాడు, అప్పుడప్పుడు బూతులు మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు కోపడుతున్నాడు, తిరగబడుతున్నాడు. అంటే ఇతరుల మీద తిరగబడుతున్నాడు, కోపడుతున్నాడు, చక్కగా అబద్ధాలు ఆడుతున్నాడు, నచ్చినట్టు బ్రతుకుతున్నాడు, పేరుకి మాత్రం నేను దేవుడు నమ్ముకున్నాను అంటున్నాడు. మరి తన పేరు జీవగ్రంథంలో ఉంటుందా? ఇప్పుడు తన క్రియలు చొప్పునే కదా తీర్పు పొందేది, అవునండి కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జడ్జిమెంట్ సమయం ఆసనం అవుతుంది కనుక ఆయన జడ్జిమెంట్ దగ్గర నీ పక్కన ఎవరో కూడా నీకు సపోర్ట్ గా ఎవరో మాట్లాడరు, కానీ నీ క్రియలు చూసి నీకేం చేస్తాడు అన్నాడు, తీర్పు తీరుస్తాను. ఒక్కసారి ఆలోచించుకో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఉన్న ప్రతి తల్లి ప్రతి చెల్లి, నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుందా లేదో. మరి రాయబడాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యానుసారంగా బ్రతకాల్సిందే, జీవించాల్సిందే. నీ పేరే కదా నా పేరు కూడా. నేను ఏదో పరిచయం చేస్తాను, నాకు ఖచ్చితంగా దేవుడు రాసేస్తాడని నేను చెప్పట్లేదు, కానీ నేను చనిపోయేంత వరకు నా సాక్ష్యం కాపాడుకుని, నేను చనిపోయేంత వరకు నమ్మకమైన సేవ చేసినప్పుడు నా పేరు తన కృప ద్వారా ఆయన కనుక నా పేరు రాయిస్తే అప్పుడు నాకు పరలోకం దక్కుద్ది. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏం చెప్పింది, మరణం వరకు నమ్మకం ఉండి నేను మీకు జీవకిరీటం. ఎప్పుడు వరకు నమ్మకం ఉండాలట? మరణం వరకు. ఈ రోజున నీ క్రియలు అలాగున్నాయి, జాగ్రత్త. లెగ్సిన కాడి నుంచి నేను ఎవరు గమనించట్లేదేమో, నీకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, నీకు నచ్చినట్టుగా నీ జీవితం బాగానే ఉంది, ఎవరో చూడట్లేదులే, దేవుడు ఏదో కాపాడేస్తున్నాడు. మంచిదే, కొన్నిసార్లు దేవుడు ఎందుకు కాపాడతాడంటే నువ్వు మారు మనసు పొందుతావేమో, నీ క్రియలు మార్చుకుంటావేమో. ఏం మార్చుకుంటావేమో? నీ క్రియలు ఏమన్నా మార్చుకుంటావేమో అని చెప్పి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అందుకే దేవుడు ఇచ్చిన సమయాన్ని, అందుకే బైబిల్ చెప్తా ఉంది, దినములు చెడ్డవి అని చెప్తుంది. నీకు ఇచ్చిన ప్రతి సమయం అయిపోతుంది. ఇప్పటికే చాలా ప్రసంగాలను వింటున్నావు, చాలా మీటింగులను పాల్గొంటున్నావు, అనేకమైన లక్షల మీటింగ్లు ఈ రోజున ప్రపంచం మొత్తం జరిగాయి, ఇక మీద కూడా జరుగుతాయి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు క్రైస్తవ జీవితానికి, ప్రతి ఒక్కరికి, క్రైస్తవులకి. మరి ఇక మీద కూడా నీ క్రియలు కనుక నువ్వు జాగ్రత్త పరచుకోకపోతే, ఏదో అప్పుడప్పుడు అబద్ధం ఆడుతున్నాను, చూసి చూడండి వచ్చేస్తుంది, నోటంటే అనుకోకుండా వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా మా దగ్గర చెల్లుతాయేమో కానీ దేవుని దగ్గర చల్లో. నీ క్రియలు అలాగున్నాయి. నేను ఒకటే చెప్తాను సూటిగా మీకు వేసే ప్రశ్న, నీ క్రియలు బట్టి తీర్పు తీరుస్తాడు. సెకండ్ వన్, నీ పేరు జీవగ్రంథంలో ఉండాల్సిందే. ఎక్కడ ఉండాలి? ఉంటుందా నీ పేరు జీవగ్రంథంలో? నీ క్రియలు అలాగున్నాయి, జాగ్రత్త. ముందు ఏం జరుగుతుందంటే జడ్జిమెంట్ ఉంది. అక్కడ నువ్వు ఆయన ఎదుట, నువ్వు ఎవరి ఎదుట నిలబడుతున్నావు అంటే ధవల సింహాసనం ఎదుట, ఆశని ఒకని ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. ఇక్కడ ఎవ్రీ సింగిల్ పర్సన్, ప్రతి వ్యక్తి ఆయన ఎదుట నిలబడాల్సిందే. దేవుని స్తోత్రం చెప్దామా? మరి నీ సాక్ష్యాన్ని ఒకసారి కాపాడుకుంటున్నావా? నీ క్రియలు అలాగున్న జీవగ్రంథంలో నీ పేరు తప్ప దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మన క్రియలను బట్టి దేవుడు తీర్పు ఏం తీసుకుపోతున్నాడు? తీర్పు తెచ్చబోతున్నాడు. ఈ రోజున నీకు నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారుగా మనం ఉందాం. ఎందుకంటే రాకడ చాలా సమీపిస్తుంది. నెక్స్ట్ వన్, నీ జీవితంలో నువ్వు ఏది చేస్తున్నా, ఏదో చూసి ఏది చేస్తున్నా, అది లాస్ట్ నీ గమ్యాన్ని, నీ డెస్టినీ మీద ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. ఏంటంటే నీ డెస్టినీ, నీ క్రియను బట్టి తీర్పు తీర్చేటువంటి దినము. ఆ దినాన్ని నీకు ఎవరో సహాయం చేయరు, నీ దగ్గర పాస్టర్ గారు ఉండరు, నీ దగ్గర నీ అత్తమ్మ నీ దగ్గర ఉండదు, నీ కోడ నీ దగ్గర ఉండదు, నీకు తెలిసినటువంటి కొలీగ్స్, నీకు తెలిసినటువంటి ఆత్మీయ నీ పక్కన నిలబడి నీకు సపోర్ట్ చేయరు. నీ క్రియను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకవేళ కనుక నీ పేరు జీవగ్రంథంలో ఉంటే నీ క్రియను బట్టి దేవుడు తన రాజ్యానికి పంపించేస్తాడు. ఒకవేళ నీ క్రియలు ఆయనకి నచ్చట్లేదు, నీ పేరు జీవగ్రంథంలో కూడా కనపడకపోతే ఇమీడియట్లీ దేవుడు అపవాదికి తన దూతలకి సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్నిలోకి నేను పంపించేస్తాడు. ఏది జరగాలన్నా నీ చేతిలోనే ఉంది. పరలోకం వెళ్ళాలన్నా నీ చేతుల్లోనే ఉంది, నరకం వెళ్ళాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లో ఉంది. అందుకే నీ క్రియలు ఎలాగున్నాయి, నీ క్రియలు ఎలాగున్నాయో ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. దేవుడు ప్రతి దాన్ని కూడా దేవుడు పట్టించుకునే దేవుడై ఉంటాడు. మనం పట్టించుకోవేమో కానీ దేవుడు పట్టించుకునే దేవుడై ఉన్నాడు. మీకు అర్థమైనా చెప్తాను. దేవుడు మోషేని పిలిచాడు. మోషే పిలిచిన తర్వాత మోషేని నడిపిస్తుంటే మోషే మీద ఒక రోజు ఏదో సన్నిహితంగా రక్త సంబంధి కదని చెప్పి, తనకేదో నోరుంది కదని చెప్పి తను ఏదేదో మాట్లాడేసింది. దేవుడు విన్నాడు. అసలు నువ్వు మోషే గురించి నీకేం తెలుసు, నా ఇల్లంతా నమ్మకస్తుడు అని ఒక రోగం పెట్టినట్టుగా పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అక్కడ చూడండి ఆయన ఎలాగుందో. సరే, అక్క అతని మీద సరిగింది, తనకు నోటిగా మాట దేవునికి నచ్చలేదు, వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఇదైపోయింది. నెక్స్ట్ మోషే కూడా దేవునికి లోపట్టలేదు. అప్పుడు వెంటనే మోషే మీద కూడా దేవుడు ఏమయ్యాడు? రియాక్ట్ అయ్యాడు. ఏమయ్యాడండి? ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు. తను బండతో మాట్లాడాలంటే కొడతాడు కదా, కొట్టిన తర్వాత ఏమన్నాడు? ఇంక నువ్వు ఆ కనాన దేశంలో అడుగు పెట్టవు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన దగ్గర న్యాయం ఉంది. ఆయన తీర్పు తీరుస్తున్నాడు, ప్రతి వ్యక్తికి తీర్పు తీరుస్తున్నాడు. ఎలా తీరుస్తున్నాడంటే తన క్రియలు చొప్పున తీర్పు తీర్చబోతున్నాడు. ఈ రోజు నా దేవుని జనంగమ్మ, నీకు నాకు గ్రంథం చెప్తుంది నీ క్రియలు ఎలాగున్నాయి. నీ క్రియలు బట్టే పరలోకం డిసైడ్ అవుతుంది. గుర్తుపెట్టుకో, నీ క్రియలు బట్టే నరకం కూడా డిసైడ్ అయిపోద్ది. హల్లెలూయా.
నీ క్రియలు నువ్వు కాపాడుకో. నీ క్రియలు ఎలాగున్నాయో ప్రతి దినము కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరికి కీడు చేయకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు వాక్యం ఏం చెప్తుందో ఇందాక అనేకమైన వచనాలు దైవజనులు చదివించారు. అవన్నీ కూడా మనకు అవసరం. దాని ప్రకారంగా మనం నడిచినప్పుడు, వాక్యం ప్రకారంగా నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం చూసి సంతోషించేవాడై ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆయన మాటకు లోబడ్డాం, ఆయన లేఖన భాగాలకి మనం విలువిచ్చాం, లేదంటే ఆయన యొక్క స్క్రిప్చర్ యొక్క దేవుని యొక్క గ్రంథానికి మనం లోబడి భయపడి అనుక్షణము కూడా ఆ వాక్యానికి భయపడి మన నిర్ణయాలు కానివ్వండి, మన జీవితము వాక్యానుసారంగా ఉంది కనుక ఇమ్మీడియట్లీ దేవుడు ఏమంటాడంటే దిస్ ఈజ్ మై సన్. ఎవరంటారు? ఇతను నా కుమారుడు. దేవుడు చెప్పగలుగుతాడు, దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. అందుకని మన క్రియలను బట్టే మన జీవితం డిసైడ్ చేయబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నీ క్రియలు చాలా జాగ్రత్తగా కాపాడుకో. నీ క్రియలు ఎలాగున్నాయో ఒకసారి నీకు నువ్వు పరిశీలన చేసుకో. సెకండ్ వన్, నీ పేరు జీవగ్రంథంలో రాయబడతదా లేదా ఒకసారి ఆలోచించుకోండి. పాస్టర్ గారు డౌట్ పెడతారా? డౌట్ పెట్టట్లేదు, కానీ ఎక్కడి నుంచి అయినా సరే భక్తి నమ్మకంగా చేయి. అడుగు దేవుణ్ణి, ప్రభా నా పేరు జీవగ్రంథంలో ఉండాలయ్యా. మీకు అర్థమైనా చెప్తాను. ఒకసారి యేసయ్య దగ్గరికి వచ్చి శిష్యులు ఉన్నారు, బాగా సంతోషం అయిపోయి అయ్యి నేను అమ్మలో దెయ్యాలు వెళ్ళిపోతాను, స్వస్థత జరిగేస్తాను అంటుంటే యేసయ్య ఏమన్నాడంటే దాన్ని వెంటనే ఒక మాట చెప్తాడు ఆయన, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని ఏం చేయాలి? సంతోషించండి అంటున్నాడు ఆయన. మీ దేని పెట్టారు? జీవగ్రంథం అంత విలువైంది. బైబిల్ చెప్తుంది గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అని చెప్తుంది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అని చెప్తుంది. రెవల్యూషన్ చాప్టర్ 21:27 లో, తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 20లో మనం చూస్తే ఇక్కడ జీవగ్రంథం అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అయితే ఈ జీవగ్రంథం ఎవరిదంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం, అంటే యేసయ్య దగ్గర ఉండే జీవగ్రంథం. యేసయ్య దగ్గర ఉండి యేసయ్య ఆయన దగ్గర ఆ జీవగ్రంథంలో నీ పేరు నా పేరు రాయాలంటే కనుక మన క్రియలను బట్టే రాయగలుగుతాడు, మన జీవించిన జీవితం విధానం బట్టే రాయగలుగుతాడు. ఈ రోజు నీ క్రియలు ఎలాగున్నాయి ఒకసారి గమనించాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనం చూస్తే, ఎందుకంటే నువ్వు నీ క్రియలు కనుక సరిగా లేకపోతే నువ్వేం కోల్పోతున్నావు తెలుసా? ఏం కోల్పోతున్నావు ఒకసారి మనమే చదువు. రెవల్యూషన్ చాప్టర్ 21 నుంచి మనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 21 నేను చదువుతున్నాను చూడండి. రెవల్యూషన్ చాప్టర్ 21 1 నుంచి చదువుతున్నా. అంతటా నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూస్తున్నాను. కొత్త ఆకాశం కొత్త భూమిని చూశాడు యోహాను. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతున్నాయి. మొదటి ఆకాశం మొదటి భూమి ఏమైపోతున్నాయండి? గతించిపోతున్నాయి. నెక్స్ట్ వన్, సముద్రం ఇకను లేదు, సముద్రం ఉండదంటండి. నెక్స్ట్ వన్ బైబిల్ చెప్తుంది, మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండి కుమార్తె వల్ల సిద్ధపడి పరలోకుని దేవుని యొద్దకు దిగి వచ్చి చూసినట్టు. ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి దిగి రావడం చూశాడు. చూడటమే కాదు, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఎవరి నివాసం ఎవరితో ఉందమ్మా? దేవుని నివాసం మనుషులతో కూడా. ఆ మనుషులు మీరు ఉంటారా? దేవుని నివాసంతో మీరు కూడా క్లబ్ చేయబడి, లేదంటే ఒక చోట ఆయనతో మీరు ఉండగలుగుతారా? అటువంటి ఒక ఆత్మీయ జీవితాన్ని, అటువంటి స్థితిని మీరు కాపాడుకుంటారా? ఆ స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారా? ఆ స్థితిలో మీరు అడుగు పెట్టగలుగుతారా? చెప్పండి, అవునండి కదా? ఇప్పుడు దేవుడు ఉన్న చోట మనం ఉండాలంటే మనం ఎలా బ్రతకాలంటారు? అవునండి కదా? ఎలా జీవించాలంటారు? ఇది ఏదో సింపుల్ గా తీసుకోవద్దు దయచేసి. అసలు మేము సేవ చేస్తున్నాము, ఈ రోజు ఇంత భక్తి జరుగుతుందంటే, ఇంత పరిచయం, ఇంత కోట్ల మంది సేవకులు పెట్టి ఇంత పరిచయం జరుగుతుందంటే ఇది జరగడం కోసమే. హల్లెలూయా. ఏది జరగడం కోసం? ఇది జరగాలి కదా. దేవుడు అందుకే అక్కడ జల్లిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, చిన్నప్పుడు జల్లిళ్ళు ఉండేవి, జల్లిళ్ళు కదండి, అవునండి, జల్లిళ్ళు ఉండే. దేవుడు అనేక మందిని పంపించి మిమ్మల్ని జల్లించుకుంటున్నాడు. ఎవరు నిలబడతారు? ఎవరు గోధుమలుగా దేవుని కొరకు నిలబడగలుగుతారు? పొట్టి కింద ఎవరు వేరైపోతారు? ఎందుకంటే స్థిరత్వం ఉండదు కొంతమందికి. క్రైస్తవ జీవితం అంటే స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. చాలా స్థిరముగా ఆయనలో మనము అమర్చబడి ఉండాలి. అందుకే నా అందు నిలుచుంటేనే నేను మీ అందు నిలుచుంటాను అంటాడు ఆయన. ఆయన అందు నిలిచి ఉండాలి. ఎందుకు ఎప్పుడు నిలుచుంటాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన విలువ తెలిస్తే మనం నిలుచుంటాం. ఎవరు విలువండి? ఆయన విలువ తెలియాలి కదా మనకి. ఆయన విలువ తెలియకుండా నువ్వు నిలుచుండడం అసాధ్యము. ఆయన విలువ తెలుసుకో ముందు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు విలువ నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు విలువ నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ విలువ నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏం జరుగుద్దంటే, ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితి నీకు ఎదురవుతున్నా నువ్వు ఆయనలో నిలుచుంటావు. ఎవరిలో నిలుచుంటావు? ఆయనలో నిలుచుంటాం. ఈ రోజున బైబిల్ చెప్తా ఉంది, దేవుని నివాసం మనుషులతో కూడా ఉండబోతుంది. నిజంగా అక్కడ మనం ఉండగలుగుతామా రానున్న దినాల్లో? ఈ యొక్క లేఖన భాగము మీ జీవితాల్లో జరగాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీరు కోరుకుంటున్నారా? మీరు సిద్ధపడుతున్నారా? నెక్స్ట్ వన్ చూస్తే, ఆయన వారితో కాపురం ఉంటాడు. ఏం చేస్తాడు? అసలు ఒకసారి మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను సుమి, నేను ఇలా జరుగుతుందని చెప్పట్లేదు, కానీ మీకు గుర్తుందో లేదో, మీరు సువార్త చెబితే యేసయ్య భూమి మీద ఉంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన మహిమను చూశారు, ఆయన యొక్క ప్రేమను చూశారు, ఆయన ఏ విధంగా మనుషుల్ని ఎలాగ రెస్పాండ్ అవుతున్నాడో, తన యొక్క కృపను ఎలా చూపిస్తున్నాడో, తన ప్రేమను ఎలా చూపిస్తున్నాడో, వ్యభిచారం చేసిన ఆమెను మారుస్తున్నాడు, పాపులు అనేక మందిని మారుస్తున్నాడు, తర్వాత ఏమో రోగులు స్వస్థపరుస్తున్నాడు, ఆయన రాత్రనగా పగలంతనేమో పరిచయం చేస్తున్నాడు, రాత్రంతనేమో ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ పరిస్థితులను చూసి ఆయన చాలా మంది వెంబడిస్తూ ఉంటారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్తున్న తండోపు తండాలుగా లక్షల మంది వచ్చినట్టుగా మనం బైబిల్లో సువార్తలో చూస్తాం. అవునండి కదా?
అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఫర్దర్ గా రానున్న దినాల్లో జరిగేది ఏంటంటే దేవుడే కాపురం ఉంటాడు. దేవుడే కాపురం ఉంటాడు. ఎవరితో కాపురం ఉంటున్నాడు? ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడు ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి గొప్ప ధన్యత మనం ఎప్పుడు కాపాడుకుంటాం? ఇలాంటి పరిస్థితులకు మనం ఎప్పుడు అడుగు పెడతాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరు జీవగ్రంథంలో ఉండాలి. మన క్రియలు బట్టి తీర్పు తీర్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. మనకి తీర్పు ఉండబోతుంది. ఆ తీర్పులో కనుక నువ్వు తప్పించబడకపోతే నీ క్రియను బట్టి దేవుడు నీ జీవితాన్ని డిసైడ్ చేస్తాడని బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజున బైబిల్ ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా యేసయ్య చేస్తాడు. యేసయ్య చేస్తాడు. ఎంతమందికి ఉంది యేసయ్యతో ఉండాలని, యేసయ్యతో నిత్యము జీవించాలని, ఆయనతో మీరు కాపురం ఉంటారని బైబిల్ చెప్తుంది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలే ఉంటారు. మనకి ఎంత గొప్ప ధన్యత అంటే, మనము ఇక్కడ చూస్తే చాలా సొసైటీలో ఏమనుకుంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళండి అని రెస్పెక్ట్ ఇస్తారండి, అవునే కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వారు ఆయన ప్రజలై ఉంటారు. ఎవరు ప్రజలై ఉంటారు? సృష్టికర్త దేవుని ప్రజలై ఉంటారు. దేవుడే తానే వాడు దేవుడే ఉండి వారికి తోడే ఉండబోతున్నాడు. దేవుడుగా ఉంటాడు, నెక్స్ట్ తోడుగా ఉంటాడంట. ఎలా ఉంటాడు? ఇప్పుడు ఆయన పరలోకంలో మన భూమి మీద ఉన్నాం, కానీ అప్పుడు ఎలాగుంటాం? అప్పుడు ఎలాగుంటాం? అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ పరిచయం జరుగుతుంది, సేవకులు వస్తున్నారు, నిలబడుతున్నారు, వాక్యం అంటున్నారు. మీరు అక్కడ ఏసై కూర్చుంటే మనందరం ఆయన దగ్గర పాదాల దగ్గర కూర్చొని మనం ఆయన మాట్లాడబోతాం. ముఖాముఖిగా చూస్తున్నాం, ఫేస్ టు ఫేస్. ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో చెప్పలేము. ఏమో 1 మీటరా, 2 మీటరా, లేదంటే 4 అడుగులా, 3 అడుగులా, అది నేను చెప్పలేను. కానీ నువ్వు ఆయన ముఖాముఖిగా చూస్తావు, ఆయన మాటను వినబోతున్నావు, ఫేస్ టు ఫేస్ నువ్వు ఆయన చూసి ఆయన నువ్వు సేవించబోతున్నావు. ఆయన మనతో కాపురం ఉంటాడు, మనం ఆయన ప్రజలే ఉంటాం. ఆయన మనకు దేవుడిగా ఉండి మనకి తోడుగా ఉంటారని బైబిల్ చెప్తాం. ఇలాంటి గొప్ప ధన్యత మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలండి. అందుకే పౌలు ఏమంటున్నాడు? నీ క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని ఎందుకు ఎంచుకున్నాడండి? ఏం తక్కువ పౌలుకి? సకల విద్యలో ఉన్న జ్ఞానం ఉంది కదా, ప్రత్యక్షతలు పొందుకున్నాడు, చాలా ప్రత్యక్షతలు పొందుకున్నాడు. కానీ క్రీస్తు నిమిత్తమే. ఎవరి నిమిత్తం అన్నాడు? ఎందుకన్నాడు? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సింది బైబిల్ మాట చెప్తుంది తెలుసా? మీరు పైన వాటి మీదే మనసు పెట్టుకోవాలి. అవునా? మనం దేని మీద మనసు పెట్టుకోవాలంట? ఇప్పుడు ఈ ఎక్కడ జరుగుతాయంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, అసలు వాక్యం చదువుతుంటే నీకు అర్థం అవ్వట్లేదా? ఏంటి, ఆయన నాకు దేవుడిగా ఉంటాడా? ఆయన మాతో కాపురం ఉంటాడా? మేము ఆయన ప్రజలే ఉంటామా? మాకు దేవుడిగా ఉండి ఆయన మాకు తోడే ఉంటాడా? అసలు అందులో ఎంత అర్థం ఉందో తెలుసా మీకు? అసలు దాన్ని ఊహించడం, ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇప్పుడు చిన్నపేట ఉంది, ఈ చిన్నపేటలో తెల్లారితే ఏసే కనపడతాడు. జస్ట్ ఈ ఏరియాని తీసుకున్నాం ఎగ్జాంపుల్ గా. ఈ తెల్లారితే కనపడతాడు. ఒక రోజు ఒక ఇంటికి వెళ్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నారు, ఏసే కూర్చుంటున్నారు, వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు. అలాంటి ఫేస్ టు ఫేస్ ఏసేని చూసి ఆయన మాట వినేటువంటి ఆపర్చునిటీ మనకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుందండి మన లైఫ్? అవునండి కదా. మరి అది పోగొట్టుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీకు దేవుడుగా ఉండి ఆయన మీకు తోడుగా ఉంటాడు, మీరు వారి ప్రజలే ఉంటారు. ఆయన మీకు ఏమవుతాడంటే ఆయన మీతో కాపురం ఉంటాడు. కాపురం ఉండడం అంటే మీరు ఎక్కడ నివసించబోతున్నారో మీతో ఆయన కూడా నివాసం చేయబోతున్నాడు. అది ఎంత గొప్ప ధన్యత. ఇక్కడ చాలా సార్లు అంటారు, ఏసఐ ఒకసారి కనబడితే బాను, ఏసఐని చూస్తే బాను, లేదంటే ఏసఐ స్వరం వింటే బాను. రానున్న దినాల్లో నువ్వు నిజంగా ఏసైకి భయపడి నమ్మకంగా బ్రతికితే ప్రతి దినం ఏసైని చూస్తావు యుగ యుగాలు. హల్లెలూయా. అక్కడ వేరే సేవకులు కదా, ఇంకా ఆయన చెప్పిన మాటలు నువ్వు నేను వినపోతున్నావు. హల్లెలూయా. నెక్స్ట్ మనం చూస్తే ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును తుడిచివేయబోతున్నాడు. మీ కన్ను నుండి భాష బిందును ఎవరు తుడుస్తారు? ఆయన తుడుస్తాడట. మరణం ఇక మరణం అనేటువంటి భయం ఉండదు. దుఃఖమైన, ఏడుపైన, వ్యాధులను ఇక ఏంటండి? దుఃఖం ఏంటండి? భర్త మారలేదు, పిల్లలు మారలేదు, ఈ రోగాలు ఏంటండి, ఏడుపు ఏంటండి, ఈ వ్యాధులు ఏంటంటే నాకు అంటారు ఈ భూమి మీద. కానీ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వ్యాధులు ఉండదు, మరణం కూడా ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుగా వీటిని గతించిపోని అంటున్నాడు. నెక్స్ట్ మనం చూస్తే అప్పుడు సింహాసనం లేనటువంటి వాడు ఇదిగో సమస్తమును నూతనమైన న్యూ క్రియేషన్, నూతనమైనదిగా చేయించున్నానని చెప్పాడు. మరియు ఈ మాట నమ్మకము నిజమై ఉన్నది. ఏమైనా ఏంటండి? ఇవి నమ్మకము నిజము అంటే ఆయన ఆ మాట ఎందుకు మెన్షన్ చేశాడండి? అసలు నమ్మకం అంటే ఏంటి, నిజం అంటే ఏంటి, ఎందుకు నిజం అని చెప్తున్నాడు? ఇది నిజంగా చెప్తాను రా బాబు, చేస్తాను నేను, దీన్ని నేను చేస్తాను, రూఢిపరుస్తాను, ఇది రియల్గా చేయబోతున్నాను. అవునండి కదా. పోలీసుల దగ్గరికి వెళ్ళాం అనుకో, నిజం చెప్పండి, ఏమంటారు? నిజం చెప్పండి, 4 దెబ్బలు నిజమే చెప్పేస్తున్నాను, నిజమే చెప్పేస్తాను అంటారు. నిజమే చెప్తున్నాను బాబు, అబద్ధం అన్ను. దేవుడు కూడా ఏమంటాడంటే ఇది నిజము, ఇది నిజం జరగబోతుంది, ఇది నమ్మకం అంటున్నాడు. ఫస్ట్ దేని అంటాడంటే నమ్మకము, నెక్స్ట్ వన్ నిజము. అంటే ఆయన ఏం చేయబోతున్నాడు? చేసేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడండి? చేసేయబోతున్నాడు. మరి ఎంతమందికి ఉంది వెళ్ళాలని? ఉందంటారు లేదా?
హల్లెలూయా. ఇంకో మాట కూడా మీకు చదివించాలనుకుంటున్నాను, అంటే జస్ట్ మీకు దేవుని యొక్క ఆలోచన అర్థమవడానికి చదివిస్తాను. రెవల్యూషన్ చాప్టర్ 19:9 ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 19:9. మరియు అతను నాతో ఇలాగ చెప్పాను, ఎస్, గొర్రె పిల్ల పెళ్లి విందుకు, ఎస్, మరియు హల్లెలూయా. ఏ మాటలంటండి? యథార్థమైన మాటలంట. ఒక చోటేమో ఇది నమ్మకమైనవి, ఇది నిజమైనవి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఏమని రాయబడిందంటే, మనం చూస్తే కనుక ఒకసారి ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే దేవుడు యథార్థమైన మాటలని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏం చెయ్యబోతున్నాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎవరు సిద్ధంగా ఉండాలి? ఇప్పుడు ఎవరు సిద్ధంగా ఉండాలి? ఉంటారా సిద్ధంగా? మరి మీ క్రియ జాగ్రత్తగా కాపాడుకుంటారా? ఎంత జాగ్రత్తగా ఉండాలి కదండి మనం, అవునే కదా? చాలా భయపడాలి కదండి. భయపడి భక్తి చేద్దామా? మన క్రియను బట్టి తీర్పు ఉంటుందంట. ఎవరి క్రియను బట్టి? ఎలా ఉన్నాయి మీ క్రియలు? మరి ఒకసారి రిమెంబర్ యువర్ లైఫ్. ఎవరీ బిలీవర్ ట్రై టు అండర్స్టాండ్ మీ గాస్పల్, బికాస్ ఐ నెవర్ టెల్ హిమ్ దీస్ వర్డ్స్, బికాస్ టెల్ హిమ్ హోలీ స్పిరిట్, లేదంటే వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది మనకి, అవునండి కదా? ఇది నా మాటలండి? ఎవరి మాటలు? వాక్యం చెప్తుంది. వాక్యంలో ఏం రాయబడిందో, దేవుని ఆలోచన ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో బైబిల్లో ఉన్నాయి. అవే మనం ఇప్పుడు దగ్గర చూసుకున్నాం. మరి నీ క్రియలు ఎలాగున్నాయి? ఈ రోజు నీ క్రియలు ఎలాగున్నాయి? మీకు ఎందుకు చెప్తున్నాను? ఈ రోజు చర్చికి వస్తారు, ఆరాధన క్రమాన్ని మిస్ అవ్వరు, సండే వస్తారు, ఫ్రైడే వస్తారు, కానీ చాలా మంది దేనికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు? సీరియల్కి, సినిమాలకి, అనేకమైన బలహీనతలు ఎడిక్ట్ అయిపోయారు. వీళ్ళు మారట్లేదు, కానీ దేవుడు వాళ్ళ క్రియలు బట్టి వివరించాలి. చర్చికి వచ్చేసా కదా వదిలేస్తాడండి? వాళ్ళ క్రియలు బట్టి దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళ పేరు జీవ గ్రంథంలో రాయించలేదు కూడా ఆయన చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు. ఈ రోజు నేను మీకు ఒకటే చెప్తున్నాను, రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మీ క్రియను బట్టి తీర్పు తెచ్చబోతున్నాడు, దాన్ని బట్టి మీ పేరు జీవ గ్రంథంలో రాసే అవకాశం కూడా ఉంది. హల్లెలూయా. ఒక్కసారి మనం మోకరించి ప్రార్థన చేసుకున్నామా? ఒక్కసారి ఎక్కడి నుంచి అయినా సరే మనము ఏదో ఉత్తుతి క్రైస్తులు, నామకార్థ క్రైస్తులు, ఏమంటే మనుషుని భ్రమపంచే క్రైస్తులుగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు జీవించే జీవితము నీ యొక్క గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎలా జీవిస్తున్నావో అది నిన్ను పరలోకానికి చేరుస్తుంది, లేదంటే నరకానికి కూడా చేర్చేస్తుంది. నీ చిత్తంలో నుండి ఏదైనా సరే. యేసయ్య స్పష్టంగా చెప్పాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలోనే, దేవుని వాక్యం విని దాన్ని గైకుని వారు మాత్రమే ధన్యులు, వారే ధన్యులు, వారే ధన్యులు. ఇక్కడ చెబుతున్నాడు దేవుని యథార్థమైన మాటలు, ఏదంటే నమ్మకమైనవి, ఈ మాట నమ్మకమైనవి, నిజమైనవి రాయమంటున్నాడు దేవుడు. అంటే దేవుడు చేయబోతున్నాడు. మరి నీ క్రియలు ఎలా ఉన్నాయి ఈ రోజున? ప్రతి దినాన్ని కూడా నువ్వు నీకు ఇచ్చినటువంటి ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ గా నువ్వు జీవించాలి. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయం. ఇది ఈ దినము నేను ఈ రోజు నేను మార్నింగ్ నేను లెగిసి ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే దేవుడు కృప. ఈ దినమంతా కూడా నా మాటలు, నా క్రియలు, నేను జీవిస్తున్న జీవితం దేవుడు చూస్తున్నాడు. నా క్రియలన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడు. నేను ప్రతి దినం ఆయనకి భయపడాలి. ఎందుకంటే దీని తర్వాత నిత్య జీవం ఉంది. దీని తర్వాత యేసుతో నిత్యము ఉండే గొప్ప ధన్యత మనకుంది. నీకు ఆయన దేవుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఆయన ప్రజలుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నీ పేరు జీవ గ్రంథంలో రాయాలని ఆశపడుతున్నాడు. నిన్ను తీర్పు దినాన నీ క్రియను బట్టి తీర్పు తీర్చి తనతో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఏవి శాశ్వతమైనవి? ఒకసారి ఎలా బ్రతుకుతున్నావు ఈ రోజున? దయచేసి నీ క్రియని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రెస్పెక్టబుల్ పర్సన్ గా నువ్వు జీవించాలి. నువ్వు చాలా భయభక్తులు కలిగి జీవించాలి. ప్రతి దినము కూడా నీకు దేవుడిచ్చిన అవకాశమే, దేవుడిచ్చిన సమయమే. ప్రతి దినము కూడా నీ క్రియను బట్టి దేవుడు చూస్తున్నాడు. ఆయన నీ క్రియలన్నీ కూడా గ్రంథాల్లో లెక్కించబడుతున్నాయి. బైబిల్ చెప్తా ఉంది ప్రకటన గ్రంథంలో, వారి క్రియను బట్టి, ఆ గ్రంథంలో రాయబడిన బట్టి వారి క్రియను బట్టి తీర్పు పొందుతున్నారని ఉంది. ఎలా ఉంది ఈ రోజు నీ జీవితం? నీ క్రియలన్నీ కూడా దేవుడు రాస్తున్నాడు. మనం ఎవరిని ఏమనకూడదు, ఎవరి గురించి మనం చెడ్డగా చెప్పుకోకూడదు. వాళ్ళ గురించి అదండి ఇదని మనం చెప్పుకునే మనకు అవసరం. ఎందుకంటే అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంటే, నువ్వు ఎవరికైతే తీర్పు తీరుస్తున్నావో అదే కొలత చొప్పున నీకు దేవుడు తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. మనకి తీర్పు తీర్చడానికి హక్కు లేదు, మనది ఆ పని కాదు. తీర్పు తీర్చేది దేవుడి పని. నీ క్రియలు అలాగున్నాయి. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్ వర్డ్స్. అవి మనిషి చేత ప్రేరేపించబడినవి కాదు, కానీ సాక్షాత్తు సృష్టికర్తల దేవుడు తన భక్తుని ఏర్పాటు చేసుకుని, తన భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయేటువంటి మాటలు అక్కడ మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఇవి త్వరలో సంభవించబోతున్నాయి అని అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ రోజున ఏది మనకు అవసరం, ఏది మనకు కావాలి, ఏది శ్రేష్టమైంది, ఏది విలువైంది, అశాశ్వతమైంది ఏది, శాశ్వతమైంది ఏది? బ్రతుకుతున్నావా? ఎలా బ్రతుకుతున్నావు? నీ క్రియను ఒక్కసారి పరిశీలన చేసుకో. నువ్వు టోటల్ గా ఇక్కడ నీకు వాక్యం విన్న ప్రతి దినము కూడా నీలో మార్పు కనబడాలి. నీకు ఆయన అవకాశం ఇస్తున్నాడు.
నీకు ఆయన అవకాశం ఇస్తున్నాడు. ప్రతి నీకు వాక్యం ద్వారా ఏం చెప్తున్నా సరే అది నీకు అవకాశంతో నువ్వు తీసుకోవాలి. ఇది ఒక ఆపర్చునిటీ, ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ నాకు ప్రభు ఇస్తున్నాడు. దీని ద్వారా నేను ప్రభావితం చెందాలి, దీని ద్వారా నేను ప్రభువు నన్ను ఆశించినట్టుగా పరిశుద్ధుడు కాస్త సంపూర్ణ అవ్వాలని బైబిల్ చెప్తా ఉంది. ఇవన్నీ కూడా దేవునికి ఇచ్చినటువంటి అవకాశాలు. గుర్తుపెట్టుకో, ఏదో ఇజ్రాయెల్ పాస్టర్ గారు, ఆంథనీ గారు లేదా మేము ఇస్తున్న అవకాశాలు కాదు ఇవి. ఇది దేవుడు నీకు ఇస్తున్న అవకాశం. ఇది నీకే కాదు, నాకు కూడా అవకాశమే. నేను కూడా నా క్రియలు పరిశీలన చేసుకోవాలి. నా క్రియలు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక రోజు తీర్పు ఉండబోతుంది. నా క్రియలు బట్టి దేవుడు తీర్పు తీరుస్తానంటున్నాడు. నా పేరు జీవగ్రంథంలో రాయబడాలి కనుక భారము కలిగి ప్రార్థన చేసుకోండి. ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరైనా ప్రార్థన చేస్తారంటే చేయండి. ఆపండి. నోగరు ఆపేశారా?